సిద్ధార్థ్ ఈ మధ్య ప్రేమ కథల్ని పక్కకు పెట్టేశారు. ప్రయోగాత్మక కథలతో ప్రేక్షకుల్ని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్నా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు బీహెచ్కే అంటూ మరో వైవిధ్యభరితమైన కథను సినీ ప్రియుల ముందుకు తీసుకొచ్చారు. మరి దీని కథేంటి? ప్రేక్షకుల్ని మెప్పించిందా? స్టోరీ విషయానికి వస్తే వాసుదేవ్ది మధ్యతరగతి కుటుంబం. హైదరాబాద్లో ఓ చిన్న కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు. ఎప్పటికైనా సొంతిల్లు కొనుక్కోవాలన్నది తన కల. దాన్ని సాకారం చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసి విఫలమవుతాడు. దీంతో తన కలను కొడుకు ప్రభు భుజాన పెడతాడు. కానీ ఆ కొడుకు అప్పటికే కెరీర్ పరంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాడు. 34 ఏళ్ల వయసొచ్చినా సరైన ఉద్యోగం లేక తండ్రిపైనే ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. మరి ఈ నేపథ్యంలో తన తండ్రి కలను నెరవేర్చేందుకు ప్రభు ఏం చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? ఈ కథలో మిగతా రఘునాథ్, చైత్రల పాత్రలేంటి అన్నది మిగతా కథ. ఎలా సాగిందంటే, సొంతిల్లు ప్రతి ఒక్కరి కల, అది ఓ గౌరవం కూడా. అయితే అందేలా సన్నివేశాలు చిత్ర ఫలితంపై ప్రభావం చూపిస్తుంది. దర్శకుడు ఈ సినిమాని ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభమైన 10 నిమిషాల్లోనే ప్రేక్షకులు వాసుదేవ్ కుటుంబంతో కలిసి ప్రయాణం చేయటం ప్రారంభించేస్తారు. అద్దె ఇంట్లో ఆ కుటుంబానికి ఎదురయ్యే అవమానాలు, ఈ క్రమంలో సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు కలిసికట్టుగా వాళ్ళు వేసుకునే ప్రణాళిక, దాన్ని చేరుకునేందుకు చేసే ప్రయత్నాలు ఆరంభంలో కాస్త ఆసక్తికరంగానే అనిపిస్తాయి. అయితే ఆ తర్వాత నుంచి కథంతా ప్రభు స్కూల్, కాలేజీ లైఫ్ చుట్టూనే తిరుగుతుంది. కాకపోతే అందులో పెద్దగా కొత్తదనమేమీ కనిపించదు. దీనికి తోడు ఇల్లు కొనేందుకు సిద్ధపడిన ప్రతిసారి వాసుదేవ్ కుటుంబానికి ఎదురయ్యే సమస్యలు చూస్తే ఈ సీరియల్ కష్టాలకు అంతేమీ లేదా అనిపిస్తుంది. ద్వితీయార్థంలో ప్రభు ఉద్యోగ ప్రయత్నాల చుట్టే కాసేపు, అతని చెల్లి పెళ్లి ఎపిసోడ్తో ఇంకాసేపు, ప్రియురాలి పెళ్లి ట్రాక్తో ఇలా కథ ఎంతకీ ముందుకు కదలదు. ఇక ఈ మధ్యలో ఇల్లు కొనే ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు, 2 అడుగులు వెనక్కి అన్నట్లుగా సాగడం చూస్తే అసలు వీళ్ల సొంతింటి కల నిజమవుతుందా లేదా అనే అనుమానం కలుగుతుంది. ప్రీ క్లైమాక్స్ లో హీరో తీసుకునే నిర్ణయం, తను చేసే ప్రయాణం, నీది నాది ఒకే కథ చిత్రాన్ని గుర్తు చేసేలా ఉంటుంది. శుభం కార్డు చూడగలిగినందుకు ప్రేక్షకుల్లో ఓ సంతృప్తి కనిపిస్తుంది. ఇక ఎవరెవరు ఎలా చేశారంటే, మధ్యతరగతి కుర్రాడు ప్రభు పాత్రలో సిద్ధార్థ్ జీవించేశాడు. లుక్స్ పరంగాను ఆద్యంతం చక్కటి వేరియేషన్స్ చూపించాడు. శరత్ కుమార్ పాత్ర కథకు బలాన్నిచ్చింది. వాసుదేవ్ పాత్రలో ఆయన కనిపించిన తీరు, కనబరిచిన నటన, పలికించిన హావభావాలు అందర్నీ కట్టిపడేశాయి. కథానాయకి చైత్ర పాత్రకు ఈ కథలో ఏమాత్రం ప్రాధాన్యత లేదు. సిద్ధార్థ్ చెల్లెలి పాత్రలో మీతా రఘునాథ్ నటన గుర్తుండిపోతుంది. యోగి బాబా అతిథి పాత్రలా అలా కనిపించి ఇలా మాయమవుతారు. దర్శకుడు శ్రీ గణేష్ తాను ఎంచుకున్న కథను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేసిన కథనంలో వేగం లేకపోవటం, సన్నివేశాలన్నీ ఊహలకు అందేలా ఉండటం ప్రధాన లోపం. అమృత్ రామ్నాథ్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. దినేష్, జితిన్ల ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగానే ఉన్నాయి. చివరిగా 3BHK భావోద్వేగాలు బాగున్నా భరించాలంటే కాస్త ఓపిక కావాలి.